విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని తాటిగూడ పిఏసిఎస్ త్రిసభ్య కమిటీ చైర్మన్ గా గంట్యాడ పాపినాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామమల్లిక్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులకు విశేష సేవలందించేందుకు కమిటీ చైర్మన్ సభ్యులు కృషి చేయాలని రామమల్లిక్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక వ్యక్తి వచ్చి అబద్ధాలు చెప్పి ఒక ఛాన్స్ అంటూ అబద్ధాలు హామీలు ఇస్తూ ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కితే ఎంత ప్రమాదకరమైన రోజులు మరి గడిచిన 5 సంవత్సరాలు మనందరం చూశాము, ప్రజలు చూశారు, మనందరం గమనించుకున్నాం. మరి అవి పూర్తయ్యే క్షణంలో 2024 ఎలక్షన్లు వస్తున్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. రైతులు రాబోయే ప్రభుత్వంలో సుఖంగా ఉంటారు, రాబోయే ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అవుతుంది, రైతులు బాగుండాలి అంటే పిఎస్సీలు బాగుండాలి, పిఎస్సీల్లో ప్రక్షాళన జరగాలి, వాటికి నాంది పలుకుతామని చెప్పి మరి ఏదైతే మాట ఎలక్షన్ లో ఇచ్చామో దాన్ని ఈ రోజు పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటూ 30 సంవత్సరాల తర్వాత మరి ఈ పిఎస్సిఎస్ ని ఈ రోజు నామినేట్ చేసుకోవడం జరిగింది. మరి పెద్దలందరూ కూడా అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా గడిచిన 20 సంవత్సరాల్లో మరి ఇక్కడ సొసైటీ ఎలక్షన్లు అన్ని కూడా ఒక్క తరపున దొంగ గోలుగా జరగడం మనందరం కూడా చూస్తున్నాం.